హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వీడియో పట్టుకొని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోలో ఉంది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు గుళ్ళవ టెంపుల్ని చూపించబోతున్నాను. టెంపుల్ చాలా బాగుంది, ఇంకా చాలా నేచర్ కూడా చాలా బాగుంది. సో టెంపుల్ మొత్తం మీరు చూడొచ్చు ఈరోజు అయితే. సో చూసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తున్నప్పుడు ఆనందపురం దగ్గరలో గుడిలోవ అనే గ్రామం వస్తుంది. మనకి మెయిన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే టువర్డ్స్ ఆనందపురం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఆ తర్వాత టోల్గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని అలా మనం పెందుర్తి వైపు వెళ్ళాలి. అప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, మెయిన్ హైవేలో వెళ్ళకుండా. సర్వీస్ రోడ్లో వెళ్తే ఈ రూట్ ఎలా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ 6 లేన్ హైవే వర్క్స్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ రూట్ అయితే సరిగ్గా లేదు. 6 లేన్ హైవే వర్క్స్ అయిపోయిన తర్వాత ఈ రూట్ని సూపర్ చేస్తారు. సో అప్పుడు మనకి జర్నీ కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మేము రూట్ లేదనుకున్నాం, కానీ రూట్ అయితే బాగానే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుని ముందుకు వెళ్తే మంచి రోడ్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్న లోపలికి వెళ్తే గుడిలో విలేజ్లోకి వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్తే గుడిలో టెంపుల్కి వెళ్తాం, గుడిలో విలేజ్ కూడా వెళ్తాం. అటు నుంచి కూడా వే ఉంది. సో చూసారా, మనకి ముందు మళ్ళీ ప్లెయిన్ రోడ్ కనబడుతుంది. ఇదంతా మట్టి రోడ్ అనమాట. వర్షాకాలంలో అయితే రోడ్ అసలు బాగుంది నాకు తెలిసి, కానీ మేము వెళ్ళినప్పుడు వర్షం పడలేదు. సో దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. సో మనం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం. నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇలా వెళ్తున్నాం గుళ్ళో టెంపుల్కి వెళ్తాం. సో మనం లెఫ్ట్ తీసుకోగానే మనకి రైట్ సైడ్లో ఒక బోర్డు కనబడుతుంది, గుడిలోవ 0.93 కిలోమీటర్స్ అని చెప్పి. సో అలా మనం కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ సైడ్లోనే మనకి దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉంటుంది. అదిగోండి, అదే దత్తాత్రేయ స్వామివారి ఆలయం. ఈ రోడ్ని గుడిలోవ రోడ్ అంటారు. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం గుడిలోవ టెంపుల్కి వెళ్తాం. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ గుడిలోవ పోస్ట్ ఆఫీస్. దాని ఆపోజిట్లోనే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో మనం వెళ్తే మనమైతే విజ్ఞాన్ విహార రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్తాం. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో విజ్ఞాన్ విహార స్కూల్ గ్రౌండ్ ఉంటుంది. ఇంకా మనం రైట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాక్ టాప్ రోడ్ డెవలప్డ్ బై VMRDA, అంటే మన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీనే ఈ బ్లాక్ రోడ్ని అయితే డెవలప్ చేసింది అనమాట. మనకి ఇంకా ఈ రైట్ సైడ్లో చూసుకుంటే అభయాంజనేయ స్వామివారి టెంపుల్ అయితే ఉంది. ఆ రైట్ సైడ్లో మనకు కనబడుతుంది కదా, అదే అభయాంజనేయ స్వామివారి టెంపుల్. మనం ఈ రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్తే మీకు ఎంట్రన్స్లో చెప్పాయి కదా విజ్ఞాన్ విహార రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి, ఆ స్కూల్ యొక్క హాస్టల్ అయితే ఉంది. ఆ హాస్టల్ని కూడా మీకు చూపిస్తాను. హాస్టల్ చూసిన తర్వాత మనమైతే ఈ గుడిలోవ టెంపుల్ యొక్క ప్రత్యేకతని తెలుసుకుందాం. మనకి ఈ రైట్ సైడ్లోనే విజ్ఞాన్ విహార రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ అయితే ఉంది. సో మనం ఇక ఈ గుడిలోవ టెంపుల్ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. ఈ గుడిలోవ దేవస్థానం 3 కొండల నడుమ 3 ఆలయాలతో వెలిసింది. ఆ ఆలయాలలో మొదటిది శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం, రెండవది శ్రీ నారాయణేశ్వర స్వామి ఆలయం, మూడవది శ్రీ ఈశ్వర స్వామి ఆలయం. శ్రీ రంగనాథ స్వామివారి గర్భగుడిలో ఒక శేషనాగు ఎప్పటి నుంచో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ స్వామివారిని సేవిస్తూ ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఈ ప్రకృతి నడుమున ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ ఆలయానికి ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఏ కాలంలో అయినా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా లేదా చలికాలమైనా ఎప్పటికీ ఆగని జలధార అయితే అక్కడ ఉంది. ఆ జలధార నుంచి వచ్చే నీళ్లు చాలా చల్లగా ఇంకా తీగా ఉంటాయి. ఇక్కడ అంతు చిక్కని రహస్యం ఏంటంటే ఆ జలధార ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. ఈ ప్రదేశాన్ని భూతల కైలాసంగాను ఇంకా బురదాచల క్షేత్రంగాను పిలుస్తారు. ఈ ఆలయాలు కొండ దగ్గరలో కొండకు పైన ఉన్నాయి. మనకి మొదటిగా రంగనాథ స్వామివారి ఆలయం కనిపిస్తుంది.
ఆ తర్వాత నారాయణేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. చివరగా పైన మనకి ఈశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇంకా మనం పైకి వెళ్తే మనకి శ్రీచక్రం ఇంకా విష్ణుపాదాలు ఉన్నాయి. అక్కడ వెలిసిన శివలింగాన్ని స్వయంభూ అని అంటారు. అక్కడ కొండ కోణంలో పుట్టిన ఆ జలధార విష్ణుపాదాలను తాకుతూ ఆ తర్వాత శ్రీచక్రాన్ని తాకుతూ అలా శివలింగం మీద పడి అలా కిందకైతే వస్తాయి. ఆ జలధారలో స్నానమాచరిస్తే ఎంతో మంచిదని చెప్తారు. ఇంకా ఆ జలధార నుంచి వచ్చే నీళ్లు చాలా తీయగా చల్లగా ఉంటాయి. ఆ జలధార ఎక్కడి నుంచి వస్తుందో అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మనకి ముందు కనిపిస్తుంది చూసారా, ఆ ఆలయమే గుడిలోవ ఆలయం. మనమైతే ఆనందపురంలో ఉన్న శ్రీ 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 రంగనాథ స్వామి వారి దేవస్థానానికి వచ్చాము. ఈ కింద ఉన్న టెంపుల్ని 13/10/2015లో నిర్మించారు. ఇంకా డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఆలయాన్ని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మనం పైకి వెళ్తున్నాం కదా, అక్కడ ఉన్న టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. ఇంకా ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ దేవతలు సంచరించారని చెప్పేసి పురాణాల్లో ఉంది. ఈ కొండపై నుంచి నరసింహస్వామి ఎదురుగా చూస్తే పద్మనాభ స్వామి కనిపించారు. అయితే ఆయన అలా సింహాచలం కొండ మీదకి వెళ్ళి అక్కడ నరసింహస్వామిగా అవతరించారు అని ఒక కథ కూడా ఉంది. సో ఈ ఆలయానికి ఇన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఇంకా ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం దగ్గరలో చాలా ఉసిరి చెట్లు ఉన్నాయి. మన హిందువులు ఉసిరి చెట్టుని పవిత్రంగా భావిస్తారు. అయితే కార్తీక మాసంలో చాలామంది భక్తులు వనభోజనానికి వస్తారు. ఇంకా స్వామివారి గర్భగుడిలో కూడా ప్రవేశం ఉంటుంది. సో మనమైతే టెంపుల్ దాకా వచ్చాం. ఇక్కడ మనకి చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. సో ఇక మనం లేట్ చేయకుండా ఈ ప్రకృతి అందాలని దేవాలయాల్ని చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ సీసీ రోడ్డు ఇంకా టెంపుల్ ప్రిన్సెస్ మొత్తాన్ని చాలా బాగా చేసింది మన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. మనకి అక్కడ బోర్డులు అలా కనిపిస్తుంది, కానీ ఇలా చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే మనం ఈ కొండపైకి రావడానికి మంచి రోడ్ని అయితే నిర్మించారు. ఇలా ఉండటం వల్ల తొందరగా మనం టెంపుల్ దగ్గరికి వస్తాం. ఇక ఈ చుట్టుపక్కల ఉండే అందాలని మనం చూసేద్దాం. ఇంకా మంచి మంచి వ్యూస్ కూడా చూద్దాం. మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అదే నారాయణేశ్వర స్వామి ఆలయం. మనం ఇలా ముందుకు వెళ్తే నారాయణేశ్వర స్వామి ఆలయంకి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఆ టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారో చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మనకి
అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా కనిపిస్తుంది. అంత బాగుంది, చాలా బాగుంది. ఆనందపురం గుడిలోలో ఉన్న శ్రీ 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 నారాయణేశ్వర స్వామివారి ఆలయాన్ని అప్పలరాజు నరసింహరాజు గారు 7/2/1995లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా శ్రీ ఏచూరి లక్ష్మీనారాయణ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు వచ్చారు. ఇంకా బోర్డు సభ్యులు పాలవలస పైడినాడు గారు, మధ్య అప్పలనాయుడు గారు, ఇంకా బొడుమూరి కొండమ్మ గారు. అక్కడ మనకి బ్లాక్ బోర్డులో ఈ విషయాలు అయితే కనబడుతున్నాయి. మీకు ఇవి కూడా చూపిస్తాను, చూడండి. కానీ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది కదా, మనం వచ్చిన రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. సో నాకైతే చాలా నచ్చింది. మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. సో మనం ఈశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వెళ్ళిపోదాం. అలా పైకి వెళ్తే మనకి పాదాలు కూడా ఉంటాయి, విష్ణు పాదాలు. కానీ అక్కడికైతే నేను వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ తొప్పలవి వచ్చాయన్నమాట. మనమైతే ఈశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయాన్ని నారాయణేశ్వర స్వామివారి ఆలయం కూడా అంటారు. సో ఇక్కడ మనకి జలధార ఉంటుంది, ఆ జలధారని కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో ఆ టెంపుల్ వెనకాతల నుంచి మనం అలా కొండపైకి వెళ్తే మనకి స్వామివారి పాదాలు అంటే విష్ణు పాదాలు, శ్రీచక్రం ఉంటాయి. మేమైతే ఆ శ్రీ విష్ణు పాదాలు ఇంకా శ్రీచక్రం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఎక్కువ పొదళ్ళు ఇంకా మొక్కలవి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు స్థానికులు. ఇంకా వెళ్ళినా కూడా పాములే ఉన్నాయి, సో రిస్క్ అని చెప్పేసి వద్దని చెప్పారు. సో వెళ్ళలేకపోయాం. సో తర్వాత మీకు ఎప్పుడైనా ఆ పాదాలని చూపిస్తాను. చూడండి, శ్రీ శ్రీ నారాయణేశ్వర స్వామి వారి ఆలయం, గుడిలోవ, ఆనందపురం మండలం. తేదీ 7/2/1995. శ్రీ దాడి వీరభద్రరావు గారు ప్రారంభించారు. ఇంకా ముఖ్య అతిథులుగా చింతకల అయినపత్ర గారు వచ్చారు. మీకు జలధార వస్తుందని చెప్పాను కదా, ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆ జలధార కనిపిస్తుంది. ఆ ఆలయ గర్భగుడి నుంచి శివలింగాన్ని తాకుతూ ఈ జలధార అయితే వస్తుంది. ఈ జలధార దగ్గర చాలామంది స్నానం ఆచరిస్తారు. సో చూశారు కదా, ఇదే జలధార. శ్రీ 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 రంగనాథ స్వామి, నారాయణ స్వామి, ఈశ్వర స్వామి దేవస్థానము, గుడిలోవ, ఆనందపురం. ధ్వజస్తంభ ఆవిష్కరణ. ప్రారంభికులు కర్రి సీతారాం గారు. మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో ధ్వజస్తంభం కనబడుతుంది కదా, ఆ ధ్వజస్తంభాన్ని కర్రి సీతారాం గారు ఆవిష్కరించారు.
నేనైతే కిందకు వచ్చాను. నేను అక్కడ తీసుకున్న ఒక పిక్ ఇది. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఇక నేనైతే ఈ వ్లాగ్ని కొంచెం కిందకు వెళ్ళాక ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రిటర్న్లో తీసిన పిక్ ఇది, శ్రీ శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనమైతే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.